తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించి మరి మొట్టమొదటగా మా అధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు పెద్దలు తీర్మానం గారు మరి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడి నుండే మరి వారి యొక్క మా పార్టీ యొక్క అన్ని విషయాలు కూడా ఇక్కడ చర్చించాలనే ఉద్దేశంతో అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మరి ఇక్కడ హరిత హోటల్లో కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేయడం అయినది. దానికి గాను ఈరోజు మా రాష్ట్ర కార్యవర్గం అంతా వారితో పాటు మరి హైదరాబాద్ నుండి డైరెక్ట్ గా అమ్మవారి దగ్గర రావడం జరిగింది. దర్శించుకున్న పిమ్మట హరిత హోటల్లో మా కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత 3 గంటల మా కార్యవర్గ సమావేశం అనంతరం కూడా 2 గంటలకు మరి ప్రెస్ మిత్రులను కూడా ఉద్దేశించి వారు మాట్లాడతారు. ఇప్పుడు అన్నగారు మాట్లాడతారని ఇవాళ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రకటన జరిగిన తర్వాత ఆ ప్రకటన సమావేశం అనంతరం మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం మేమందరం కూడా మా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో పనిలో పనిగా ఇక్కడ ఇదే వరంగల్లో ఈ కాకతీయులు వెళ్ళినటువంటి ఈ సామ్రాజ్యంలోనే మొదటి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం హరిత హోటల్లో. సో కాబట్టి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక విముక్తి కలగాల్సినటువంటి అవసరం ఉంది. అదే విషయాన్ని ఆ భద్రకాళి అమ్మవారి ముందు కోరుకోవడం జరిగింది. మీ అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో బ్రతకాలని, అందరూ సమాన వాటాలు పొంది అందరూ సంతోషదాయకంగా ఉండాలని మేము అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. మేము తప్పకుండా ఆ దిశగా ముందుకు వెళ్తాం. అమ్మవారి ఆశీస్సులతోటి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకెళ్ళబోతా ఉంది. గీడెందుకన్నా కార్యాచరణ ఆడ చెప్తున్నాం. హరిత హోటల్ కదా, టెంపుల్ కదా. విషయం ఏంటంటే ప్రెస్ మీట్ ఉంది దానికి. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన మొట్టమొదటి మీడియా సమావేశం భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ మీడియా సమావేశం ఇక్కడ మొట్టమొదటి మా పార్టీకి సంబంధించిన మీడియా సమావేశం అఫీషియల్ గా అమ్మవారి సన్నిధిలో అన్నతోని మా పార్టీ యొక్క భవిష్యత్ కార్యాచరణ వస్తువులకు అమ్మవారి ఆశీర్వాదం సంబంధించిన అన్ని విషయాలను మాకు మీ ద్వారా తెలంగాణ సమాజానికి అవకాశం కల్పించిన వరంగల్ మీడియా అందరికీ కూడా పేరు నాకు అర్థమైంది. వరంగల్ మీడియా అదే నాకు తెలియదు అది, అందుకని మీరే వాళ్ళే మీరు అనుకుంటున్నారు. రైట్ మిత్రులారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలను రాజ్యాధికారంలోకి తీసుకురావడమే ఈ పార్టీ ప్రధాన ఉద్దేశం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంపదను అన్ని వర్గాల ప్రజలు వారి దామాషా ప్రకారం ఈక్వల్ గా పంచబడాలి అనేది మా పార్టీ మరో అంశం. ఇక అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన అన్యక్రాంతమైన భూముల్లో ప్రతి బీసీ కుటుంబానికి 2 ఎకరాల భూములు పంచాలనేది మా ఎజెండాలో భాగం. అలాగే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా అత్యంత కార్పొరేట్ లెవెల్లో అతి గొప్ప వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందించాలనే దాంట్లో మా ఎజెండాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆత్మగౌరవం అనేది బీసీ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో 7-8 దశాబ్దాలుగా ఆత్మగౌరవంతో బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ అది సాధ్యపడలేదు. ఈసారి ఆత్మగౌరవంతో మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరినీ తల ఎత్తుకొని బ్రతికేలాగా చేయాలనేది మాకున్నటువంటి సంకల్పం. ఇది ఒక్క బీసీ వాళ్ళది కాదు, మెజారిటీ ప్రజలైన బీసీల చేత స్థాపించబడిన పార్టీ కాబట్టి దీంట్లో ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణ పేదలు కూడా ఇందులో ఉంటారు. ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈ పార్టీకి ఉన్నాయి.